బ్రహ్మాండాన్ని కదిలించిన సముద్ర మథనం సమయంలో ఒక మహా తపస్విని, ఒక గురువుని శివుడు స్వయంగా మింగేశాడంటే దాని వెనుక ఎంత పెద్ద రహస్యం దాగి ఉందో తెలుసా? ఈ కథ తెలిసినవాళ్లు చాలా తక్కువ మంది. అతను ఎవరు, ఆ కథ ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శుక్రాచార్యుడు అసురుల గురువు మాత్రమే కాదు, బ్రహ్మదేవుడి దగ్గర నుంచి సంజీవని విద్య నేర్చుకున్న మహాతపస్వి. యుద్ధంలో ఎంతమంది అసురులు చనిపోయినా ఒక్క మంత్రంతో మళ్లీ బ్రతికించగల శక్తి శుక్రాచార్యుడికే ఉంది. అమృతం కోసం దేవతలు, అసురులు కలిసి చేసిన మహాప్రయత్నమే సముద్ర మథనం. కాని ఇక్కడే అసలు సమస్య మొదలైంది. యుద్ధంలో దేవతలు ఎంత పోరాడినా శుక్రాచార్యుడు సంజీవని విద్యతో అసురులను తిరిగి బ్రతికిస్తున్నాడు. అప్పుడు దేవతలు భయపడ్డారు. ఇలా అయితే అమృతం మనకు దక్కదు అని. వెంటనే వారు బ్రహ్మదేవుడిని, విష్ణువుని ఆశ్రయించారు. విష్ణువు ఆజ్ఞతో శివుడు ఈ సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వచ్చాడు. కాని శివుడు ఎప్పుడూ నాశనం చేయడు, ఆయన లయకర్త. అప్పుడు శివుడు సూక్ష్మరూపం ధరించి శుక్రాచార్యుని దగ్గరకు వెళ్ళి అతన్ని మింగేశాడు. కాని ఇది కోపంతో చేసిన పని కాదు, ఇది ధర్మాన్ని కాపాడేందుకు చేసిన మహానిర్ణయం. శుక్రాచార్యుడు బ్రాహ్మణుడు, మహాతపస్వి. అతన్ని చంపడం శివుడి ధర్మానికి విరుద్ధం. అందుకే అసురుల శక్తిని ఆపాలి కాని తపస్సును నాశనం చేయకూడదు అనే సమతుల్యత కోసం శివుడు అతన్ని తన కడుపులో ఉంచాడు. శివుడి కడుపులో నుంచే శుక్రాచార్యుడు శివస్తోత్రం చేశాడు. భక్తితో కడిగిన శివుడు అతన్ని విడిచిపెట్టాడు. అప్పటినుంచి శుక్రాచార్యుడు శివభక్తుడయ్యాడు. ఈ కథ మనకు చెబుతుంది, శివుడు అహంకారాన్ని మాత్రమే మింగుతాడు, జ్ఞానాన్ని కాదు. శక్తిని నియంత్రిస్తాడు, కాని తపస్సును గౌరవిస్తాడు. ఇలాంటి దేవతల రహస్యం కథలు మళ్లీ మళ్లీ వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.